సింగరేణిలో మరో కుంభకోణం 540 కోట్ల సోలార్ స్కామ్ కోల్మాల్. రామగుండం ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణం. అనుయాయుల కోసం 3 సైట్లు కలిపి టెండర్. వెలుగులోకి కాంగ్రెస్ పెద్దల ఎక్స్ప్లోజివ్ స్కామ్. జెనెటిక్స్ స్టిక్స్ కొనుగోలు పేరిట కొల్లగొట్టే కుట్ర. 30% ఎక్కువ ధరకు కొనుగోలుగా డైరెక్టర్లపై ఒత్తిడి. సెట్ విజిట్స్తో ప్రకాశం కని టెండర్ల గోల్మాల్. శ్రీరాంపూర్లో ఓబీ టెండర్లను భారీ అక్రమాలు. రేవంత్ బామ్మర్ది కోసం 7 సార్లు టెండర్లు వాయిదా. సీఎం అవినీతిని బయటపెట్టకుండా ఊరుకోం. కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి బొగ్గు స్వాం బీజం. దీనిపై వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి. సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలి. దీనికి సంబంధించి ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాడు. అయితే రామగుండంలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో అంత పెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన విమర్శలు చేశారు. 3 వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది ఉండగా తమ అనుయాయులకు కట్టపెట్టడమే కాకుండా పోటీని తగ్గించేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా టీఎంసీల సంస్థలు పాల్గొనకుండా 3 సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని చెప్పారు. సోలార్ పవర్ ప్లాంట్లను కూడా దక్కించుకోవడానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కండిషన్ పెట్టని విమర్శించారు. తమ వారికి రూపాయలు 250 కోట్లు అదనంగా లబ్ధి చేకూరేలా టెండర్లు కట్టబెట్టారని మండిపడ్డారు. ఏదైతే దీనికి సంబంధించి సోలార్ స్కామ్ సింగరేణిలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అని చెప్పేసి అలా బొమ్మర్ది కోసం అయితే రేవంత్ రెడ్డి యొక్క బావమర్ది కోసం 7 సార్లు టెండర్లను వాయిదా వేశారు. ఇందులో పెద్ద గోల్మాల్ జరుగుతూ ఉంది. ఈ విషయంలోనే వీళ్ళ యొక్క మంత్రిమండలిలో వీళ్ళకు ఉన్నటువంటి మంత్రిమండలిలో అలా కరెక్ట్గా కుదరక ఈ విషయం బయటికి పొక్కడంతో దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ విధంగా ప్రజల యొక్క దృష్టిని మరల్చాలి అని చెప్పేసి కావాలనే ఈ విచారణల పేరుతో మమ్మల్ని ఇబ్బంది చేస్తూ ఉంది. ఎంత ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రతి అవినీతిని కావచ్చు, ప్రతి కుంభకోణాన్ని కావచ్చు బయటకు పెట్టే తీరుతాం. దీనికి సంబంధించి మీరు ఎన్ని అరెస్టు చేసుకున్నా భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా మీరు చెప్పినటువంటి అవినీతిని మొత్తం కూడా బయట పెట్టకుండా ఊరుకోం. ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే ఈ మైనింగ్ సంబంధించి సోలార్ స్కామ్కి సంబంధించి బీజేపీ అనేటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా దీనిపై స్పందించి మీరైతే సిబిఐకి కూడా ఈ కేసును మీరు అప్పగించాలి. దీని పట్ల కూడా మీరు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు, కాళేశ్వరం వ్యవహారంలో కావచ్చు, ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పైన క్వశ్చన్ చేసినటువంటి బీజేపీ నాయకులంతా కూడా ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి లొసుగులేంటి, నిజంగా ఇందులో స్కామ్ జరిగిందా, నిజంగా రేవంత్ రెడ్డి యొక్క బావమరిదికి 7 సార్లు వాయిదాతో ఆపడా అతనికి ఇవ్వడం కోసం ఈ స్కామ్ని అని చెప్పేసి ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలి. సిబిఐలో నిజ నిర్ధారణకు రావాలి అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి కూడా హరీష్ రావు సవాల్ విస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇదే అంశం కనిపిస్తుంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇదే అంశం పైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే ఒకసారి